అవసరం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి వాళ్ళ ప్రెస్ మీట్ను బహుశా తెలంగాణ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ మీరు చూసుంటారు. ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ ప్రెస్ మీట్, 30-40 సెకండ్స్ ప్రెస్ మీట్. అంటే ఈ ప్రశ్నకు సంబంధించి ఒక 30-40 సెకండ్స్. బట్ ఆ 30-40 సెకండ్స్లోనే ఎన్ని చెప్పాలో అని చెప్పేసిండ్రు రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన గురించి. ఇన్అప్రాప్రియేట్ అని ఒక పదం వాడినరు. ఇన్అప్రాప్రియేట్ కండక్టా, ఇన్అప్రాప్రియేట్ బిహేవియరా, ఇన్అప్రాప్రియేట్ మీటింగ్సా? వాట్ డస్ దట్ మీన్ బై ఇన్అప్రాప్రియేట్? అంత ఇన్అప్రాప్రియేట్ పనులు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఏం చేయదలిచిండ్రు, ఏం చేస్తారని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి సమాచారం దొరికింది. ఎందుకు అంత పెద్ద పదాలు ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు వాడి అతని పర్యటనను రద్దు చేసిండ్రో తెలంగాణ సమాజానికి తెలవలసిన అవసరం ఉంది. నేను ఒక్కసారి టు రీక్యాప్చులేట్ వాట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హెస్ సెడ్, ఐ రిక్వెస్ట్ media friends to watch that particular video. To your question, Siddhant, let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. The second question was... Malla play jay. Careful ga inandi anna. To your the word inappropriate ante enti iddaru సమాధానం చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఆయన పర్యటనను రద్దు చేస్తూ ఆయన పర్యటన ఇన్అప్రాప్రియేట్ అని చెప్పడము, ఆయన టూర్ షెడ్యూల్ ఇన్అప్రాప్రియేట్ చెప్పడం వెనుక వాళ్ళకు అర్థమైన ఇన్అప్రాప్రియేట్నెస్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలియాలా. అంత పెద్ద ఎత్తున ఇన్అప్రాప్రియేట్ పనులు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో, ఆ షెడ్యూల్ ఏం పెట్టిండో రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరికి కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి ఒక నైతిక బాధ్యత ఉన్నది. వీళ్ళు ఇన్అప్రాప్రియేట్ అని చెప్పని సపోర్ట్ చేయక నోరు మూసుకుంటే సరిపోదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ వాట్ డస్ దట్ కాన్స్టిట్యూట్ ఇన్అప్రాప్రియేట్. నీ మీద ఎంత పెద్ద ఆరోపణలు వచ్చి నిన్ను అమెరికా పోనీయకుండా నీ పర్యటనను రద్దు చేసిండ్రు అంటే ఏం ఇన్అప్రాప్రియేట్ పనులు నువ్వు చేయదలిచినావు, నీ టూర్ షెడ్యూల్ ఏందని చెప్పని ప్రజలకు తెలియజెప్పవలసిన ఒక నైతిక బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి గారికి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి ఉంది అన్నట్టు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. వాట్ డస్ దట్ మీన్ బై ఇన్అప్రాప్రియేట్ అంటే ఏంటి? ఇన్అప్రాప్రియేట్నెస్ అంటే నాట్ సూటబుల్, నాట్ ప్రాపర్ ఫర్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్, అకేషన్ ఆర్ ఎ పర్సన్. తెలుగులో అయితే అనుచితము, తగనిది, సముచితము కానిది అనేటువంటి ఒక అర్థం. సందర్భోచితము కానిది, ఇవన్నీ కూడా తెలుగులో వస్తాయి. ఇంత అసందర్భోచితమైనటువంటిది, ఇంత అనుచితమైనటువంటి, ఇంత సమంజసంగా అన్నటువంటి ఒక పనులు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేద్దామని చెప్పని మీరు మీ టూర్ షెడ్యూల్లో పెట్టినారు? టూర్ షెడ్యూల్లో పెట్టినవి పెట్టనివి రెండు కూడా వాళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేసినారా? ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒకటే వర్డ్ వాడింది, ఇన్అప్రాప్రియేట్ అని. But that conveys 2-3 meanings. Okati, the meetings proposed by Revanth Reddy in America were below his rank. Okati. Rendu, ఆయన ఏదైతే లక్ష్యం కోసం నేను అమెరికా పోతున్నా అన్నాడో ఆ లక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పని రెండవ విషయం చెప్పినారు. మూడవది diplomatically undesirable meetings and interactions that Revanth Reddy has planned అనేటువంటి ఒక విషయాన్ని చెప్పకనే ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు చెప్పినటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ ఏంటి అంటే Revanth Reddy has planned to do in America that was unfit for his chair.
రేవంత్ రెడ్డి ప్లాన్ టు డూ సర్టన్ థింగ్స్. అది క్రిమినల్ థింగ్సా, సర్టన్ థింగ్సా, మంచా చెడా, మొత్తానికి ఆయన కుర్చీకి తగనటువంటి ఒక పనులు రేవంత్ రెడ్డి అమెరికాలో చేస్తున్నాడు అని చెప్పని మనకు చెప్పకనే చెప్పినట్టుగా సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా భావించవలసి వస్తుందనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇది తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి. రేవంత్ రెడ్డి ఆత్మగౌరవం దెబ్బతింటే ఆయన సమాధానం చెప్పుకుంటాడు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా, ఎంఈఏ కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఏ జిఏడి వాళ్ళు ఈ యొక్క ఎజెండా రాసినారు? ముఖ్యమంత్రి ఎజెండా రాసిండా, జిఏడి వాళ్ళు ఎజెండా రాసిండ్రా? అసలు పర్మిషన్ లేకుండా టికెట్లు ఎందుకు కొనుక్కున్నారు మీరు? ఆఫీసర్లంతా ఎందుకు పొలోమని చెప్పని ఆల్రెడీ అమెరికాకి వెళ్ళిపోయి కూర్చున్నారు? లండన్ నుండే మధ్యలో వెనక్కి పిలిచినారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రశ్నలు. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పేటువంటి ఒక నైతిక బాధ్యత రెండు ప్రభుత్వాల పైన ఉంది. అయితే ఇదంతా ఇట్లా జరుగుతుంటే నేను మీకు కొన్ని విషయాలు చెప్తా. తెలంగాణ ప్రజలందరూ కూడా మేము కొంత రీసెర్చ్ చేసినాం కాబట్టి ఆ విషయాన్ని నేను మీడియా దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇది ఆషామాషి విషయం కాదు. ఇది యాక్చువల్గా ఏదో పోతా అన్నాడు, ఆయన ఆపినరు, సరే సపడే కూకోవచ్చు అనడానికి వీలు లేదు. దెర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ ఫిషీ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఎంటైర్ థింగ్. రేవంత్ రెడ్డి గారు ఏదో మనకు తెలియనటువంటి ఒక విషయాన్ని అమెరికాలో చేస్తూ దాచిపెడతా ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి ఒక వైనాన్ని ఇన్అప్రాప్రియేట్ అనే ఒక పదం చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దాస్తున్నారు. ఇద్దరు కలిసి వాళ్ళ తెలంగాణ ప్రజల్ని డార్క్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీడియా మిత్రులకు, తెలంగాణ మీడియా మిత్రులకు, సామాజిక మాధ్యమకారులకు, తెలంగాణ ప్రజలకు డిమాండ్ చేయవలసినట్టు అవసరం ఉంది. ఇవాళ బోత్ ద గవర్నమెంట్స్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ, మనకు 3 రకాల క్లియరెన్సెస్ ఇఫ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎ మినిస్టర్ ఒకవేళ గనక అమెరికాకు పోయినా లేకపోతే విదేశాలకు పోయినట్టయితే 3 రకాల క్లియరెన్స్ కావాలా. ఒకటి పొలిటికల్ క్లియరెన్స్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. దీనికి ఇది కూడా EPOL clearance.gov.in అని చెప్పని ఒక వెబ్సైట్లో నువ్వు ఎందుకు పోతున్నావు అని చెప్పని షెడ్యూల్ అంతా అప్లోడ్ చేయవలసినట్టు అవసరం ఉంటుంది. తర్వాత అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఫారిన్ పాలసీకి అనుగుణంగా ఉందా ట్రిప్ అని చెప్పని వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. రెండవది FCRA క్లియరెన్స్. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇస్తారు. విదేశీ సంస్థల వాళ్ళు అక్కడ హాస్పిటాలిటీ ఇచ్చినట్టయితే వాళ్ళు ఫారిన్ కరెన్సీ రెగ్యులేటరీ యాక్ట్ నిబంధనలకు లోబడి ఉన్నటువంటి వాళ్ళైనా, లంగలా, దొంగలా, లఫంగిలా, హూస్ దట్ విదేశీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ హోస్టింగ్ దట్ మీటింగ్ అని చెప్పని వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. థర్డ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు విదేశీ మారక ద్రవ్యం ఎంత ఖర్చు అవుతా ఉంది. ఇప్పుడు ఈయన అమెరికాకు పోతే మన పైసలన్నీ డాలర్లకు కన్వర్ట్ అయితే కదా, కోట్ల రూపాయలు. సో ఎంత విదేశీ మారకం ఖర్చు అవుతుంది అనే ఒక అంశాన్ని అంటే ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హెస్ టు గివ్ ఎ క్లియరెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హెస్ టు గివ్ ఎ క్లియరెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ హెస్ టు గివ్ ఎ క్లియరెన్స్, అండ్ ఫైనల్లీ ఇవన్నీ కూడా వివరాలు ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి PMOకు చేర్చవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంత పెద్ద హేతుబద్ధమైనటువంటి ఒక పర్యటన ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి పోతున్నాడు. ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ ఉన్న తర్వాత ఏ కారణం చేత ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆపినరు అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అనేక అనుమానాలు వస్తా ఉన్నాయి. నేను దానికి సంబంధించిన అంశాలు కూడా నేను తమ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తాను. ఇవాళ ఆయన ఆపగానే రేవంత్ రెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన ఇచ్చినారు. రాజకీయంగా నన్ను జీర్ణించుకోలేక నేను వికసిత్ భారత్లో భాగంగా తెలంగాణ రైజింగ్ అని చెప్పని నేను విదేశీ విశ్వవిద్యాలయాల దగ్గరికి పోతున్నప్పుడు, విదేశీ పెట్టుబడిదారుల దగ్గర పోతున్నప్పుడు నన్ను ఆపేస్తున్నారు అని చెప్పని చెప్తూనే మరొక థాట్ పోలీసింగ్ అంటాం, దయచేసి భావ నియంత్రణ. ఇది భావ నియంత్రణ. నేను ట్రిబ్యూన్లో చూసిన ఇది. తర్వాత బోత్ ఆర్ ట్రిబ్యూన్, దిస్ ఇస్ ట్రిబ్యూన్, దిస్ ఇస్ ట్రిబ్యూన్ అండ్ దిస్ ఇస్ జాగరణ్. తర్వాత రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అనేక హ్యాండిల్స్లో కూడా దీనికి సంబంధించిన చర్చ వస్తుంది. ఏం చర్చ అన్నా అంటే, మమ్దాని అని చెప్పని జోహరాన్ మమ్దాని అని చెప్పని న్యూయార్క్లో యంగెస్ట్ వెరీ డైనమిక్ మేయర్గా ఎన్నికైనటువంటి ఒక వ్యక్తి, వెరీ వసిఫరస్ స్పీకర్.
ఆయనను కలవడానికి వెళ్తున్నాడు కాబట్టి ఆ కళ్ళు వెళ్ళొద్దు అని చెప్పని, ఆయన ట్రంప్కు బాగా వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి, లేకపోతే మోడీని విమర్శిస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పని ఎంఈఏ వాళ్ళు ఆపినరు అని చెప్పని ఒక వార్తని వాళ్ళ ప్రచారం చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే, దట్ హీఈస్ ట్రయింగ్ టు టేక్ ద షెల్టర్ ఆఫ్ మమ్దాని. టేక్ ద షెల్టర్ ఆఫ్ మమ్దాని. మమ్దాని ఏం యాంటీ